Hello, my dear viewers family. Nobel Prize winner Rabindranath Tagore, Amartya Sen, Haragovinda Khurana, మన మదర్ టెరిసా, గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలా ఎవరు ర్యాంకర్స్ కాదు సార్, కానీ గొప్ప వాళ్ళు అయ్యారు. 2024 లెక్కల ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాళ్ళు అన్ఎంప్లాయిడ్ గా ఎంతమంది ఉన్నారో తెలుసా? 5% 10% కాదు, 14% పైగా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ఇది అసలు పాయింట్. అండర్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో తెలుసా? అంటే చదివిన చదువుకి సరైన జాబ్ రాక దానికన్నా తక్కువ జాబ్ చేసేవాళ్ళు 10% కాదు, 30% కాదు, 40% కాదు, 50%కి పైగా ఉన్నారు. సరే, బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్ లో గుమాస్తా పని చేస్తున్నాడే, వాడి చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉందా? ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వద్దాం. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు సరైన జాబ్ లేక ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇండియాలో 2025 లెక్కల ప్రకారం 10% అనుకుంటున్నారా? 20%, 40%, 50%, 70%? మీరు చెప్తే నమ్మరు. 83% ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ సరైన జాబ్ రాక తిరుగుతున్నారు. దేవుడా, ఉద్యోగం లేని ఇంజనీర్లు ఇంతమంది ఉన్నారా? దేశంలో ఇంకెంతమంది ఇంజనీర్లు ఖాళీగా ఉన్నారు? అసలు మనకు స్కూళ్ళల్లో, కాలేజీలలో చెప్పేటువంటి సిలబస్ అంతా కరెక్ట్ గానే ఉందా? సిలబస్ అంతా కరెక్ట్ గానే ఉంటే అది ఇన్ని సంవత్సరాలు చదివినా కూడా ఒక కంపెనీకి వెళ్ళి ఎందుకు జాబ్ కొట్టలేకపోతున్నాం? మార్కెట్లో ఎందుకు జాబ్ సంపాదించలేకపోతున్నాం? ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎందుకు తయారు కావలేకపోతున్నాం? ఇంత అన్ఎంప్లాయ్మెంట్ కి ప్రధాన సమస్య ఏంటి అనంటే ఈ స్కిల్ గ్యాప్. ఇండియాలో ఈ స్కిల్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా? 2024-25 ప్రకారము ఇండియాలో ఉన్న స్కిల్ గ్యాప్ 10% అనుకుంటున్నారా? 20% అనుకుంటున్నారా? 30% అనుకుంటున్నారా? ఏకంగా 45-50% స్కిల్ గ్యాప్ ఉంది. 50% స్కిల్ గ్యాప్ ఉంది. ఇంకా జాబ్లు ఎక్కడి నుండి వస్తాయి బాయ్? గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైనా మీ క్లాస్ రూమ్ లో చెప్పారా? సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడైనా మీ క్లాస్ రూమ్ లో చెప్పారా? క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఎప్పుడైనా మీ క్లాస్ రూమ్ లో చెప్పారా? ఇంటర్వ్యూ స్కిల్స్ ఎప్పుడైనా మీ క్లాస్ రూమ్ లో చెప్పారా? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎప్పుడైనా మీ క్లాస్ రూమ్ లో చెప్పారా? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎప్పుడైనా మీ క్లాస్ రూమ్ లో చెప్పారా? క్రియేటివ్ స్కిల్స్ ఎప్పుడైనా మీ క్లాస్ రూమ్ లో చెప్పారా? సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా చేసుకోవాలోనైనా కూడా మీ క్లాస్ రూమ్ లో బోధించారా? ఏదో ఒక్క రోజు 2 రోజులు కాదు, పర్ఫెక్ట్ గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎప్పుడైనా నేర్పించారా? స్టేజ్ పైన స్టార్ట్అప్ స్కిల్స్ ఎప్పుడైనా మీకు నేర్పించారా? లేటరల్ థింకింగ్ అంటే ఏంటో నేర్పించారా? కనీసం కెరియర్ గైడెన్స్ క్లాసెస్ అయినా ఒక సంవత్సరానికి ఒక 3 సార్లు 4 సార్లు అయినా పెట్టారా? ఇవి ఈ రోజుల్లో ఇండస్ట్రీస్ కి, మార్కెట్స్ కి బయట కావాల్సినవి. అసలు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా పిల్లలకి స్కిల్స్ ఇవ్వాలనే విషయం వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. ఇంకెక్కడి నుండి వస్తాయండి జాబులు? అసలు ఎప్పుడైనా గవర్నమెంట్ అయినా డీప్ గా ఆలోచించిందా ఈ విషయం? ఇంకెంతమంది నిరుద్యోగులను తయారు చేద్దామని ఈ దేశంలో? వాళ్ళేమో బట్టి పట్టిస్తారు, వాళ్ళేమో ర్యాంకులు ప్రచురించుకుంటారు, వాళ్ళేమో బ్రాంచ్ల మీద బ్రాంచ్లు పెట్టుకుంటా ఉంటారు, వాళ్ళేమో డబ్బు మీద డబ్బు సంపాదిస్తూ ఉంటారు. మనకు మిగిలేదేంటి బాస్? నిరుద్యోగం తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్, కామర్స్ తీసుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్స్, కామర్స్ లో మనకి ప్రాక్టికల్ లైఫ్ కి యూజ్ అయ్యేటువంటివి ఎన్ని విషయాలు నేర్పించారు స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ? నేర్పిస్తే 12-15 సంవత్సరాలు చదివినా కూడా ఇప్పటికీ మనీ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు చెప్పినవి కేవలం పుస్తకాల్లో ఉన్నవి, పరీక్షల కోసం మాత్రమే, నిజ జీవితానికి పనికొచ్చేటివి కాదు. 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదివినా కూడా మన ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ ఉండదు. అసలు ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ ఎంత ఉందో మీకు తెలుసా? 70% అనుకుంటున్నారా? 50% అనుకుంటున్నారా? 70 కాదు, 50 కాదు, 25-35% మాత్రమే. యెమెన్, అల్బేనియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా ఇలాంటి దేశాల్లో చాలా తక్కువగా ఆర్థిక అక్షరాస్యత ఉంది. అంటే అప్రాక్స్ 15 to 12 అండ్ 12 బిలో అలాగా. అంటే ఇండియాలో 25-35% ఓన్లీ ఫైనాన్షియల్ లిటరసీ. అంటే ఎంత తక్కువగా ఉందో మీరే చూసుకోండి. మీకు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఎవరైనా డబ్బుని ఎలా డబుల్ చేయాలో నేర్పించారా? ఇన్ని ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు కదా, ఇన్ని ఫీజులు కట్టారు కదా, ఎవరైనా డబ్బుల్ని ఎన్ని రకాలుగా సేవింగ్ చేయొచ్చో చెప్పారా? ఇక్కడ ఇంకొక పాయింట్, అసలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ టీచర్స్ కి ట్రైనింగ్సే ఉండవు. అంటే ప్రైవేట్ టీచర్స్ కి ట్రైనింగ్ అవసరం లేదా? మొత్తం వచ్చేసిన వాళ్ళకి. గవర్నమెంట్ టీచర్స్ కి ట్రైనింగ్స్ ఉంటాయంటే వాళ్ళకు రావనా? ప్రైవేట్ టీచర్స్ కి ఒక్క దగ్గర ట్రైనింగ్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళకి మొత్తం వచ్చానా? జాబర్స్, బిజినెస్ మ్యాన్, మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్, మొత్తం అందరి పిల్లలు కూడా ప్రైవేట్ లోనే ఎక్కువగా ఉన్నారు కదా. నాకు తెలిసి 70-80% రఫ్లీ అనుకుందాం. ఇంతమంది పిల్లలు, పెద్దోళ్ళ పిల్లలు ప్రైవేట్ లోనే చదువుతా ఉంటారు. ప్రైవేట్ టీచర్స్ కి ట్రైనింగ్స్ ఉండవంట. అరే, గవర్నమెంట్ స్కిల్ ట్రైనింగ్స్ పెట్టొచ్చు కదా. మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ అని చూడకుండా అందరికీ స్కిల్ ట్రైనింగ్స్ పెట్టొచ్చు కదా. అవి పిల్లలకు చెప్పించవచ్చు కదా. ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్తే వాళ్ళు అడిగేవి కంప్లీట్ వేరు. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే దానికి కావాల్సిన స్కిల్స్ కంప్లీట్ వేరు. మరి ప్రపంచంలో ఎడ్యుకేషన్ బెస్ట్ గా ఉన్న దేశాలు ఏంటో తెలుసా? యుఎస్, యూకే, కెనడా, జపాన్, జర్మనీ, డెన్మార్క్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. టాప్ 10 కాదు, టాప్ 20 సెర్చ్ చేసినా కూడా ఇండియా దొరకట్లేదు అందులో. యుఎస్ వచ్చేసి పరిశోధనలకు గాను తన జీడిపిలో 5-6% ఖర్చు చేస్తుంది. యూకే విద్యార్థికి ఇచ్చే రుణాల్లో తన జీడిపిలో కనీసం 5.9-6.2% ఖర్చు చేస్తుంది. ఇండియా వచ్చేసి తన జీడిపిలో 4% ఖర్చు చేస్తుంది. బట్ NEP 2020 ప్రకారం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఖర్చు చేయాల్సింది 6%
6%. ఇంకా దాన్ని అందుకోవట్లేదు మనం. ఇండియా దేంట్లో ముందుందో తెలుసా? యూకే రుణాలు ఇవ్వడంలో ముందుంటే, యుఎస్ పరిశోధనల్లో ముందుంటే, ఇండియా అత్యధిక గ్రాడ్యుయేట్స్ ని ఉత్పత్తి చేసే దాంట్లో ముందుంటుందంట. ప్రపంచం మొత్తంలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ మనం ఎవ్రీ ఇయర్ మనం బయటికి పంపిస్తున్నామా? గ్రేట్ గా ఉంది కదా? గ్రేట్ కాదు, ఎక్కువ జనాభా ఉన్న ఏ దేశంలోనైనా ఎక్కువగానే రిలీజ్ అవుతారు. అదా మన గ్రేట్నెస్. యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? వాళ్ళు క్రియేటివిటీ, ప్రాజెక్ట్ వర్క్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు క్లాస్ రూమ్స్ లో. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లెసన్ లోనే భాగంగా ఉంటాయి. టీచర్ స్టూడెంట్స్ ని క్లాస్ రూమ్ లో క్వశ్చన్స్ అడగమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది క్రిటికల్ థింకింగ్ ని పెంపొందిస్తుంది. క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి. అదే క్వశ్చన్ నువ్వు అడిగితే తెలివి పెరుగుతుంది. పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ కి ఎక్కువగా స్కోప్ ఇస్తారు. ప్రాక్టికల్ స్కిల్స్ అంటే ఏంటి అని అంటే, సింపుల్ ఒక్క విషయం చెప్తాను. ఇక్కడ ఒక మొక్క నాటడం తెలియాలి అని అంటే ఆ స్టూడెంట్ ఒక 10 పేజీల దాకా రాయాలి. కానీ అక్కడ మాత్రం ఒక మొక్క నాటడం అనేది డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి తీసుకెళ్లి మొక్క నాటిస్తారు వాళ్ళతో. అది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. అంటే నాటినాక ఎలాగ నాటావు అనేది రాపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. ఇలాంటి ఎడ్యుకేషన్ మనకి ఎప్పుడు రావాలి? అసలు మన ఎడ్యుకేషన్ లో ఎలాంటి మార్పులు రావాలి? 9th క్లాస్ నుండే వరుసగా 5 సంవత్సరాలు లైఫ్ కి అవసరమయ్యేటువంటి ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. వీటిపై సొంతంగా థీసిస్ రాసే, ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేసేటువంటి, ప్రెజెంటేషన్ చేసేటువంటి స్పేస్, అవకాశం, ఆ చాయిస్ స్టూడెంట్స్ కి రావాలి. ఇది బోర్డ్ ఎగ్జామ్ లో సొంత పరిజ్ఞానంతో రాసేటువంటి బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ఒకటి పెట్టాలి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటో తెలుస్తుంది. ఫ్యూచర్ లో ప్రాక్టికల్ గా అవసరం లేనటువంటి సిలబస్ ను తక్షణం తీసేయాలి. రియల్ లైఫ్ కి, ప్రాక్టికల్ లైఫ్ కి యూజ్ అయ్యేటువంటి సిలబస్ ని ఒక 30% పెట్టాలి. స్కిల్స్, ప్రాక్టికల్స్ బేస్డ్ గా. గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ అనే తేడా లేకుండా ప్రతి టీచర్స్ కి స్కిల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. పిల్లలకి ఫ్యూచర్ లో లైఫ్ లో ఎదురయ్యేటువంటి ఈ స్కిల్స్ పైన సపరేట్ సబ్జెక్ట్ పెట్టాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా మార్పులే వచ్చాయి. కానీ అవి పేపర్ల పైన పరిమితం కాకుండా ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ అయ్యేలాగా చొరవ తీసుకోవాలి గవర్నమెంట్. చూడాలి స్ట్రిక్ట్ గా. మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి వాళ్ళకు నచ్చిన కోర్సులు తీసుకొని ఇవ్వకుంటే, అప్డేట్ చేయకుంటే, స్కిల్స్ నేర్పించకుంటే మీరు పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి. చూసుకోండి మరి. మీ పిల్లల ప్యాషన్ కి కూడా విలువ ఇవ్వండి. ఫ్యూచర్ లో దాని మార్కెట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఈ రోజుల్లో చదువులంటే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్, ఈ రెండే కనిపిస్తున్నాయి అందరికీ. చదువు రాని మీ పిల్లల్ని బలవంతంగా కోర్సులు చెప్పించి లక్షలు పోసే బదులు అవే లక్షలు వాడికి ఎందులో ప్యాషన్ ఉందో ఆ డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టండి. ఖచ్చితంగా వాడు కొంతవరకైనా కూడా పనికొస్తాడు. వాడి కాళ్ళపై వాడు నిలబడతాడు. ఎందుకంటే వాడికి అందులో ప్యాషన్ ఉంటుంది కాబట్టి. సరే, ఏదేమైనప్పటికీ చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, చదువులు మాత్రమే లైఫ్ ని సెటిల్ చేయలేవు. దానికి చాలా స్కిల్స్ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, మార్కెట్ తెలుసుకుంటూ ఉండాలి, ఇండస్ట్రీస్ అవసరాలు ఏంటో తెలుసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మీరు మీ పిల్లల్ని ట్రైన్ చేస్తేనే జాబ్స్ ఫ్యూచర్ లో ఉంటాయి. కాస్త జాగ్రత్త పడాలి. ఇండియాలో నిరుద్యోగం పోవాలి. అలాంటి మంచి రోజుల కోసం వేచి చూద్దాం. మీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ మీకు జరిగిన అన్యాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే మన వ్యూవర్స్ అందరికీ కూడా మీ అమూల్యమైన సూచనలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై చాలా అవసరం. మీ సూచనలు ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో అవేకనింగ్ గా ఉంది అని అనుకుంటే అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. వీడియో బాగుందనిపిస్తే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.